ఐ నోబడీ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 46 minutes తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సరే ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. బ్యాంక్ రాబరీ అంటూ మన హీరో అదంటూ కొంచెం డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే మూవీ స్టోరీకి మూవీ నేమ్ కి అంతగా సంబంధం లేదు. మూవీ నేమ్ పెట్టింది నోబడీ అనేసి. కాకపోతే మూవీలో మన హీరోకి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటది. అలాగే తనకి మ్యారేజ్ అయి ఉంటది. 2 పిల్లలు ఉంటారు. అలాంటప్పుడు నోబడీ ఎందుకు అవుతాడు అనిపించింది. బట్ మూవీకి ఇదంతా మెయిన్ ఇష్యూ కాదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఈ మూవీలో స్టోరీ గైస్ రెగ్యులర్ స్టోరీయే. కాకపోతే మూవీలో రైటింగ్, స్క్రీన్ ప్లే, నరేషన్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక 4-5 ట్విస్టులు ఉంటాయి గైస్. ఆ ట్విస్టులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అక్కడ ఏంటంటే స్టోరీని అలా కట్ చేయకుండా ఆ ట్విస్ట్లకి ఇంకొక ట్విస్ట్ కి కంబైన్ చేసి తీసుకువెళ్తా ఉంటాడు. నాకైతే అదైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో మన హీరో క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది. మనుషులందరిని ఏంటంటే జాంబీస్ లాగా కొట్టేస్తా ఉంటాడు లిటరల్లీ. మూవీలో లాస్ట్ ఒక 1 hour లో గైస్ అక్కడ స్టోరీ కావచ్చు, నరేషన్ కావచ్చు, అక్కడ ఒక ఇంటెన్సిటీ కావచ్చు, ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. మనకి ఎక్కడో అక్కడ వీళ్ళు మరీ ఎంత ల్యాక్ చేస్తున్నారా అనిపించదు. కాకపోతే ఏంటంటే మూవీలో కొన్ని సీన్స్ వరకు ఒక్కసారిగా అలా హై అవుతాం, అలాగే మళ్ళీ డౌన్ కి వెళ్ళిపోతాం. ఇలాంటి సీన్స్ గైస్ మూవీలో అయితే కొన్ని ఉన్నాయి. అవైతే మనల్ని అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి అంతే. అలాగే సెకండ్ హాఫ్ లో బస్ లో ఒక చిన్న ఫైట్ ఉంటది. ఆ ఫైట్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది. అలాగే ఒక షాపింగ్ మాల్ లో ఒక చిన్న ఫైట్ ఉంటది. అది ఫైట్ కాదనమాట, ఒక జాంబీస్ లాగా అందరు పడిపోతా ఉంటే మన హీరో కొట్టేస్తా ఉంటాడు. ఆ ఫైట్ కూడా గైస్ చాలా అంటే చాలా బాగుంటది. ఆ లాస్ట్ ఒక 1 hour లో ట్విస్టులు కావచ్చు, స్టోరీ కావచ్చు, ఇంటెన్సిటీ కావచ్చు, ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. బాగా బిల్డ్ చేసుకున్నారు. బట్ ఏంటంటే మూవీలో ఫస్ట్ హాఫ్ గైస్ కొన్ని సీన్స్ ఏంటంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ లో మనకైతే చిరాకు అంటే చిరాకు వస్తది. అంటే ఒక్కసారిగా అలా లేపుతాడు, సడన్ గా ఏంటంటే మొత్తానికి దించేస్తాడు. అసలు స్టోరీ లేదు అన్నట్టుగా ఏదో కూర్చుంటాడు అక్కడ. అక్కడైతే గైస్ మనకైతే పిచ్చ అంటే పిచ్చ లాగు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నావురా చిరాకు వస్తుంది అనమాట. ఆ సీన్స్ వరకు కొన్ని సీన్స్ ఉంటాయి. మనీ కోసం అనేసి ఏదో రిపిటేటివ్ గా కొన్ని సీన్స్ పెడతా ఉంటారు. ఆ సీన్స్ మామ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించాయి. 1 or 2 సీన్స్ పెడితే మూవీకి అయితే బాగా యూజ్ అవుద్ది. ఓకే పర్ఫెక్ట్ గా బాగానే బిల్డ్ చేసుకున్నారు అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఒక 4, 5, 6 సీన్లు పెట్టేస్తా ఉంటాడు. అదే ఆ మనీ గురించి అనేసి రిపిటేటివ్ గా ఉంటది. అందువల్ల అయితే మనకైతే పిచ్చ అంటే పిచ్చ చిరాకు వస్తది. అలా అనేసి స్టోరీ ఏమన్నా ముందుకెళ్తుందంటే అక్కడ స్టోరీ ముందరకెళ్ళదు. ఎక్కడ స్టోరీ అక్కడే ఉంటుందన్నమాట. అందువల్ల అయితే మనకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తది. ఇలా ఎందుకు చేస్తున్నావురా ఏంటి అనిపిస్తది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కూడా గైస్ అక్కడక్కడ 2-3 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ గైస్ అక్కడైతే చాలా అంటే చాలా స్లోగా వెళ్తది. ఎంత స్లో అంటే అంత స్లోగా వెళ్తా ఉంటది. ట్విస్ట్ ఇస్తాడు, కాకపోతే చాలా అంటే చాలా లేట్ గా మన పేషెన్సీని కొంచెం టెస్ట్ చేస్తా ఉంటాడు. అందువల్ల అయితే మనకైతే కొంచెం లాగు, అలాగే కొన్ని సీన్స్ లో చిరాకు వస్తా ఉంటది. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ గైస్, తన క్యారెక్టర్ గైస్ నాకైతే మరీ అంత గొప్పగా అనిపించట్లా. కొన్ని సీన్స్ వరకు ఏదో చేస్తున్నారా అనుకుంటాం, కాకపోతే ఏం చేయకుండా ఏదో చేస్తా ఉంటుంది అనమాట. అందువల్ల అయితే నాకైతే లిటిల్ బిట్ ఆఫ్ మరీ అంత గొప్పగా అనిపించట్లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మన హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఏదో చేసేస్తా ఉంటాడు. అది కూడా గైస్ మనకైతే వర్కౌట్ అవ్వదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో సైలెన్స్ ఎక్కువైపోద్ది. అలాగే స్టోరీని చాలా అంటే చాలా స్లోగా తీసుకువెళ్తా ఉంటారు. ట్విస్టులు కూడా చాలా అంటే చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఒక మరీ అంత ఇంటెన్సిటీగా పర్ఫెక్ట్ గా వెళ్ళదన్నమాట అక్కడ స్టోరీ. బట్ సెకండ్ హాఫ్ అయితే టూ డిఫరెంట్ గా ఉంటది. అక్కడ స్టోరీ పర్ఫెక్ట్ గా వెళ్ళద్ది, ఫైట్స్ ఉంటాయి, అలాగే ఒక ఇంటెన్సిటీ బాగా బిల్డ్ చేసుకుంటారు. అందువల్ల అయితే నీకైతే సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ చెప్పడం మర్చిపోయాను మామ, ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. స్టార్టింగ్ చెప్పాల్సింది చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ నుంచి స్టార్టింగ్ చెప్తాను. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏం లేదు గైస్. ఒక బ్యాంక్ లో ఒక రాబరీ అవుద్ది. ఆ బ్యాంక్ లో మన హీరో ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది, ఆ రాబరీకి మన హీరోకి ఏం సంబంధం అనేసి మనం మూవీలో చూస్తాం అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే మీరు ఖాళీగా అంటే ఒకసారి ట్రై చేయండి గైస్, మీకైతే నచ్చొచ్చు. కొన్ని ట్విస్టులు కావచ్చు, అలాగే ఫైట్స్ కావచ్చు, ఒక ఇంటెన్సిటీ కావచ్చు, ఇవైతే బాగా బిల్డ్ చేసుకున్నారు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.